जय अचल सद्गुरु प्रभु महाराज को जय। श्री दक्षिणामूर्ति समारंभ श्री बुरहानार्य पर्यंतम वंदे श्री सत्ययाक्य परंपरा। श्री कृष्णमूर्ति गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जय अचल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా గురువు గారు మనకు ప్రవచన రూపంగా గురువులు మనకు జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఈ పౌర్ణమి సందర్భంగా నాకు తెలిసిన గురువుగారు నేర్పిన 2 మాటలు. మనము ఎక్కడ సత్సంగంకి వెళ్ళినా కూడా భగవద్గీత గురించి ప్రతి ఒక్క గురువు గారు దానిలో ఒక శ్లోకం కానీ ఒక అధ్యాయంలో దానిలో ఉన్న మర్మాన్ని కానీ మనకు వివరించడం జరుగుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క గురువు గారి నోట భగవద్గీతలోని ఒక శ్లోకం వస్తుంది. మీరు చాలా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే భగవద్గీత అంటేనే ధర్మానికి ప్రతీతి. అయితే ఈ భగవద్గీత గురించి మనము గురువుగారు చెప్పే శ్లోకంలో ఉన్న మర్మాన్ని మనం గ్రహించాలి. అయితే భగవద్గీత అన్నది అందరికీ తెలుసు. భగవద్గీతలో ధర్మాన్ని తెలుసుకోవడం చాలా ఉంటుంది. ఆ ధర్మమే కాదు, మనకు ఏ విషయంలో అయినా సరే దానిలో అర్థం ఉంటుందని తెలుసు. కానీ మన దగ్గర భగవద్గీత ఉన్నా కానీ మనము ఆ భగవద్గీతలో కనీసం ఒక శ్లోకమైనా చదివి తెలుసుకుంటే బాగుంటుంది. నువ్వు చదువు, కానీ అది మనకు అర్థం కాదు. కాబట్టి భగవద్గీతలో నీకు ఏ టైంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అయితే మన ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత ఉంటుంది, కానీ అది మనం ఎప్పుడూ ఓపెన్ చేయలేం. ఎప్పుడు అల్మార్లో అయితే ఉంటుంది. మీ ఇంట్లో భగవద్గీత ఉందా అంటే ఉంది, కానీ చదివేంత ఓపిక లేదు. దాంట్లో ఉన్న వర్డ్స్ అలా ఉంటాయి, ఎందుకంటే మనం పలకలేము కూడా. అందుకనే గురుముఖత మనము విన్నప్పుడే దాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అయితే భగవద్గీత గురించి మన భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యం చెందిన భగవద్గీత గురించి మనము ఎంతో గర్వపడాలి. ఎందుకంటే దేశ విదేశాల్లో వాళ్ళు భగవద్గీతని చాలా, అంటే దాంట్లో ఏమున్నది అని తెలుసుకొని దాన్ని ఆచరించడం జరిగింది. అందులో ఒకటి మనకి 2వ ప్రపంచ యుద్ధము 1945లో, అంటే 1939 నుంచి 45 వరకు 6 సంవత్సరాలు మనకి 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. అయితే ఆ యుద్ధం జరుగుతున్న సందర్భంలో మనకు జపాన్లో నాగసాకి హిరోషిమాలో అణుబాంబు వేయడం జరిగింది. దానికి ముందు 1945లో అమెరికా వాళ్ళు ఒక అణుబాంబుని జపాన్ దేశంలో వేయమని చెప్పేసి ఒక టీంని ఫామ్ చేశారు. ఆ టీము సైంటిస్ట్ వచ్చేసి ఓపెన్ హ్యామర్. ఆ ఓపెన్ హ్యామర్ అన్న అతను యాక్చువల్గా అమెరికా కాదు, ఆయన జర్మనీ దేశస్థుడైతే అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఆయన ఒక సైంటిస్ట్. అయితే అమెరికా ప్రభుత్వము ఈ ఓపెన్ హ్యామర్ని ఇంకొక టీంని ఫామ్ చేసింది. మీరే దగ్గరుండి ఈ టీం లీడ్ చేసి మీరు హిరోషిమా నాగసాకిలో అణుబాంబు వేయాలి అని. అప్పుడు ఆయన ఆ గవర్నమెంట్కి చెప్తాడు, నేను అది చేయడానికి నాకు ధైర్యం కావాలి,
మరి ఆ ధైర్యం కావాలంటే నాకు కొద్దిగా టైం కావాలి అని అడిగాడు. అయితే గవర్నమెంట్ నీకు ఎంత టైం కావాలి, అయితే నేను భారతదేశానికి వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతాడు. యుద్ధం జరిగే సమయంలో నువ్వు భారతదేశంకి ఎందుకు వెళ్తావు? నువ్వు ఇక్కడే ఉండి నువ్వు ఏదైతే నీకు అప్పచెప్పానో ఇది చెయ్యమని అడుగుతారు. అడిగితే లేదు ఆ అణుబాంబుని తయారు చేసి రెండవ ప్రపంచ యుద్ధంలో పలాని చోట వేయాలి అంటే ఎంతో ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం ఇచ్చే ఒక శక్తి భారతదేశంలో ఉంది, అదే భగవద్గీత. ఆ భగవద్గీతని నేను భారతదేశానికి వెళ్ళి వారి భాషని నేర్చుకొని ఆ భగవద్గీతని మొత్తం చదివిన తర్వాతనే నేను ఈ ప్రయోగాన్ని చేయగలుగుతాను, లేదంటే నేనైతే చేయలేను అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేశాడు. ఎందుకంటే ఆ టీంకి ఈయన ఒకరే అది చేయగలుగుతాడు. మరి అలాంటి వ్యక్తిని గవర్నమెంట్ వదులుకోదు కదా, కాబట్టి సరే అని చెప్తాడు. ఆయన భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆ టైంలో భగవద్గీత సంస్కృతంలో ఉంది. అంటే 1935-45 మధ్యలో. అయితే సంస్కృతం ఆయనకు రాదు. అయినా కూడా వచ్చి సంస్కృతం నేర్చుకొని భగవద్గీతని తెలుసుకొని సంవత్సరం ఇండియాలో ఉన్నాడు. ఆయన సంవత్సరం ఇండియాలో ఉండి తర్వాత అమెరికాకు వెళ్ళాడు. అమెరికాకు వెళ్ళిన తర్వాత మళ్ళా టీం ఫామ్ చేసి హిరోషిమా నాగసాకి అంటే మ్యాన్హట్టన్ అంటారు ఆ ప్రదేశాన్ని, జపాన్లో ఈ అణుబాంబుని వేయడం జరిగింది ఈయన ఆధ్వర్యంలో. అయితే ఆయనకు తెలుసు అణుబాంబు వేస్తే కొన్ని వేల మంది కొన్ని కోట్ల మంది చనిపోతారు, కానీ ఆయన నా వృత్తి నాకు అప్పచెప్పారు కాబట్టి నేను చేయాలి, కర్మయోగం. అది కర్మయోగం అన్నది భగవద్గీతలో చదివాడు. యుద్ధము చేస్తే అంతమంది చనిపోతారు అని అర్జునునికి తెలుసు, శ్రీకృష్ణుడు బోధించాడు. కానీ నీ పని నువ్వు చేయి, నీకు అప్పచెప్పిన పని నువ్వు చేయి, నీ కర్మ అంటే కర్మని మనం ఆచరించాలి. అది ఎటువంటి కర్మ, నీకు ఏదైతే ఒప్పజెప్పామో దాన్ని నువ్వు నిర్వర్తించాలి, నీ విధి అని చెప్పేసి అక్కడ మనకి కృష్ణుడు అర్జునునికి కూడా ఉపయోగిస్తాడు. ఎందుకంటే అర్జునుడు అందరినీ చూసి నేను యుద్ధం చేయలేను అని చెప్పేసి అంటాడు. అన్నదమ్ములు తాతలు చాలామంది ఉంటారు, అందరూ బంధువులే, కానీ నేను చేయలేను అన్నప్పుడే 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనం, దాంట్లో శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించడం జరుగుతుంది అప్పుడు. అయితే ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అణుబాంబు వేసిన తర్వాత ఎంతో కాంతి వస్తుంది అన్నమాట. అది ఎన్నో వేల రెట్లు ఉన్న కాంతి. అప్పుడు అక్కడ చెప్తాడు ఈయన, ఓపెన్ హ్యామర్ అన్న అతను అంతమందికి ఏం చెప్తాడంటే భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనంలో 12వ శ్లోకం, దివి సూర్య సహస్రే అని చెప్పేసి ఆ శ్లోకం ఉంది మనకి. ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే ఎన్నో 1000 అంటే ఒక సూర్యుడు 1000 రెట్లు వెలుగు ఏ విధంగా ఉంటుందో అంత వెలుగు వచ్చింది ఇక్కడ. అంటే నేను చూసినది ఆ రోజు అక్కడ భగవద్గీతలో విశ్వరూప సందర్శనంలో ఏదైతే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడో అది నేను ఇక్కడ నా కళ్ళతోటి నేను చూశాను, అది భగవద్గీత మహత్యం అంటే అని చెప్పేసి అక్కడ అందరికీ మన భారతదేశంలో ఉన్న భగవద్గీత గురించి ఆయన అందరికీ వివరించడం జరిగింది. అప్పుడు అందరూ మీతోటి మేము కూడా అది వినాలి అని చెప్పినప్పుడు ఆయన వాళ్ళ లాంగ్వేజ్లో అక్కడున్న వారికి మన భగవద్గీత గురించి 18 అధ్యాయాల గురించి చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు చెప్తారు, మరి నీకు తెలుసు కదా మరి అణుబాంబు వేస్తే ఇంతమంది చనిపోతారని, మరి అది నువ్వు మానుకోవచ్చు కదా అని. ఎందుకు, నాకు ఒప్పజెప్పింది, నా పని నేను చేయాలి, తర్వాత అంత దైవాధీనం అని చెప్పేసి ఆయన అందరికీ చెప్పి అప్పటి నుంచి మీ పని మీరు చేయండి, భగవద్గీతలో ఏదైతే ఉందో మీరు అందరూ ఆచరించండి అని ఆ విధంగా
వేరే దేశం వాళ్ళు వచ్చి మన దేశంలో భగవద్గీతని నేర్చుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని అవలంబించారు అంటే మరి మనం ఇక్కడ ఉండి మరి భగవద్గీత ఎంత పవిత్రమైనది అని చెప్పేసి మనం ఒక్కసారి ఆలోచించి దాంట్లో ఉన్న మర్మాన్ని నీకు ఎటువంటి విషయమైనా ఇప్పుడు మహాత్మా గాంధీ చేతిలో ఎప్పుడు కూడా భగవద్గీత ఉండేది. ఆయన భగవద్గీతని ఏమన్నారంటే శాశ్వత తల్లి అని చెప్పేసి ఆయన నాకు మార్గదర్శి, ఈ భగవద్గీత నా కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకుండే తల్లి అని చెప్పేసి మహాత్మా గాంధీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన నాయనగారు కూడా ఊరూరు సత్సంగంకి వెళ్ళేటప్పుడు భగవద్గీతని పెట్టుకొని అది ఊరూరికి తీసుకెళ్ళి ఆ భగవద్గీతలో ఉన్న మర్మాన్ని అందరికీ తెలియజేయడం జరిగింది. భగవద్గీత లేకుండా నాయనగారు వెళ్ళేవారు కూడా కాదు. ఆ విషయం మన అయ్యగారు ఎన్నోసార్లు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి అంటే భగవద్గీతలో ఏముంది అన్నది ఇప్పటికైనా మనం అంటే దానికి వయసుతో సంబంధం లేదు. కొందరు అనుకుంటారు నాకు 60 ఏళ్ళు అయిపోయాక రిటైర్డ్ అయిపోయిన తర్వాత నేను ముసలోళ్ళం అయిన తర్వాత ఇంక ఏమీ పని ఉండదు కదా, అప్పుడు అయ్యో రామ అనే టైంలో మాకు భగవద్గీత కావాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ అది తప్పు. ఎటువంటి వయసు వారికైనా సరే ఆ భగవద్గీత అన్నది దానిలో ఉన్న మర్మాన్ని తెలుసుకొని మనం ఆచరించాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై జై. మరి చంద్రశేఖర్ గారు భగవద్గీత గొప్పదనాన్ని గురించి ఓపెన్ హ్యామర్ చెప్పినటువంటి అంశాన్ని చెప్పారు. అంటే ఇక్కడికి వచ్చి సంస్కృతం నేర్చుకొని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది యాస్టీజ్ గుర్తించేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది. ఇది చదివిన తర్వాత ఇక్కడ విశ్వరూప సందర్శన యోగంలో ఇప్పుడు వారు చెప్పిన శ్లోకం ఉంది కదా, అది గుర్తించారు. అక్కడ అణుబాంబు ప్రయోగం జరిగినప్పుడు అంత కాంతిని దర్శించాడనమాట. అప్పుడు ఈ శ్లోకం గుర్తొచ్చిందనమాట. దివి సూర్య సహస్రశ భవేద్యుగపదుత్థిత. అంటే ఒక్క సూర్యుడినే మనం చూడలేము, 1000 సూర్యులు ఒకే చోట ఉంటే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతిని నేను దర్శించాను. విశ్వరూప సందర్శన యోగం జరిగినప్పుడు కూడా నేను అలాంటి ఎక్స్పీరియన్స్ చేశాను అని చెప్పి అర్జునుడు ఏదైతే తన ఎక్స్పీరియన్స్ చెప్పాడో అదే విషయాన్ని ఓపెన్ హ్యామర్ అక్కడ అణుబాంబు పేలినప్పుడు తన ఎక్స్పీరియన్స్ చెప్పారు. అంటే వేరే దేశస్తులే ఇంత ప్రాధాన్యత ఇచ్చి భగవద్గీతను అధ్యయనం చేస్తుంటే మన దేశంలో పుట్టి మన భగవద్గీతను గౌరవించుకొని అధ్యయనం చేస్తే బాగుంటుంది, అందులో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకుంటే బాగుంటుంది అని వారు సూచించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే భగవద్గీత మన భారతదేశంలో మన సంస్కృతికి మూలమైనటువంటి మూల గ్రంథంగా మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అది ఆచరణకు అత్యంత ప్రధానమైనటువంటిది. అన్ని కోణాలను అందులో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్పృశించారు. ఓకే, అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.